హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా టికెట్. మొదలుపెట్టిన 6 సంవత్సరాలకు రిలీజ్ అయిన సినిమా 90% షూట్ చేసిన రీల్స్ కాల్చివేత. ఈ సినిమా కోసం తన ఆస్తులు అమ్ముకున్న ప్రొడ్యూసర్, రోడ్లపైన అడుక్కుంటున్న భిక్షగాడు స్టార్ నటుడు అవ్వడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవికి నిరాశే మిగలడం, ఇలా ఎన్నో అవాంతరాలు అడ్డంకులు దాటుకొని ఎట్టకేలకు రిలీజ్ అయిన అంజీ సినిమా ఆసక్తికర విశేషాలను ఇప్పుడు చూద్దాం. మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1997. అప్పట్లో తెలుగు సినిమా టాలీవుడ్కి మాత్రమే పరిమితం. కానీ ఒక ప్రొడ్యూసర్కి మాత్రం తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆరాటం. ఆ ఇంట్రెస్ట్ తోనే అంతకుముందే 1995లో అమ్మోరు అనే మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆయనే ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అమ్మోరు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అలాంటి గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇంకోటి చేయాలని రెడ్డి గారి ఆలోచన. దీనికోసం కథను సిద్ధం చేయిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న తన ఇంట్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఈసారి ఎన్ని కోట్లైనా పర్వాలేదు, సినిమాని స్టార్ హీరోతో చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ హీరో ఎవరైతే బాగుంటుంది అని తెలుగులో ఉన్న అందరి హీరోల పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయన స్టోరీ లైన్కి, ఆయన అనుకున్న హీరో మునుపటి సినిమాలకి, అలాగే ఆ హీరో యాక్టింగ్ స్కిల్కి లింక్ పెట్టి ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తుండగా వెంకటేష్ గారు అయితే బాగుంటుంది అని అనుకున్నారు. పైగా వెంకటేష్ గారు అప్పటికే సాహస వీరుడు సాగర్ కన్య అనే మూవీలో నటించారు. అది కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. వెంటనే వెంకటేష్ గారికి కాల్ చేశారు రెడ్డి గారు. సార్, నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను అన్నారు. వెంటనే వెంకటేష్ గారు, చెప్పండి సార్, ఏదైనా స్టోరీ సిట్టింగా అన్నారు. వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అవును సార్, నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, దాన్ని గ్రాఫిక్స్తో తీద్దాం అనుకుంటున్నాను, ఒకసారి స్టోరీ వింటారా అని అడగ్గా వెంకటేష్ గారు వెంటనే ఓకే చెప్పి స్టోరీ విన్నాక, నేను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి చేశాను సార్, సాహస వీరుడు సాగర్ కన్య, కానీ అది అనుకున్నంత విజయం సాధించలేదు. ఒక పని చేద్దాం సార్, మీకు ఓకే అయితే నేను ఇప్పుడు మా సొంత బ్యానర్లో జయంత్ సి పరాంజీ గారి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాను. అది పక్కా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది, అది అయ్యాక చేద్దాం అన్నారు. దానికి రెడ్డి గారు చూద్దాం సార్ అని బదిలిచ్చారు. ఇది ఇలా ఉండగా 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో హిట్లర్ అనే మూవీలో నటిస్తున్న చిరంజీవి గారు రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్, మీ అమ్మోరు సినిమా చూసా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గ్రాఫిక్స్ కానీ నిర్మాణ విలువలు కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. నేను మీకు డేట్స్ ఇస్తా, ఒక మంచి కథను సిద్ధం చేయండి అన్నారు. వెంటనే రెడ్డి గారు, సార్, నా దగ్గర గ్రాఫిక్స్తో కూడిన ఒక మంచి కథ ఉంది, మరి మీకు ఓకే అయితే చేద్దాం, కానీ మీరు కాల్ షీట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. దానికి చిరు వెంటనే నన్ను కలవండి, స్టోరీ విందాం అన్నారు. వెంటనే రెడ్డి గారు హిట్లర్ సెట్కి వెళ్ళి, సార్, నేను పరమశివుడి మీద ఒక స్టోరీ లైన్ అనుకున్నాను, వినండి సార్ అని. విలన్ క్యారెక్టర్ ఓ శక్తివంతమైన అతి మహాపురాతనమైన శివలింగాన్ని సంపాదించాలని చూస్తుంటాడు. ఎందుకంటే అది ఒకసారి సంపాదిస్తే అది ఆయన్ను అమరుణ్ణి చేస్తుంది అన్న నమ్మకం. ఈ శివలింగాన్ని రహస్యంగా దాచిన దేవాలయాన్ని కనుగొనడం కోసం ఆ విలన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ హీరో క్యారెక్టర్ మాత్రం విలన్ ప్రయత్నాలకు అడుగడుగున అడ్డుపడుతుంటాడు అని చెప్పగానే చిరంజీవి గారు స్టోరీ లైన్ బాగుంది, దీన్ని డెవలప్ చేయండి అనగానే వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కోడి రామకృష్ణన్ కలిసి చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు. మనం ఆయనతో అమ్మోరు తరహాలో గ్రాఫిక్స్తో కూడిన ఒక మూవీ చేయబోతున్నాం, నేను ఒక లైన్ అనుకున్నాను, దాన్ని డెవలప్ చేయి అన్నారు. వెంటనే కోడి రామకృష్ణ గారు, నీకేమైనా పిచ్చా, చిరంజీవి లాంటి స్టార్ హీరో డేట్స్ ఇస్తే ఏ కమర్షియల్ సినిమానో తీసి ఓ 2-3 కోట్లు వెనకేసుకోక ఇలా గ్రాఫిక్స్ అంటావేంటి అనగానే, లేదండి, నేను చిరంజీవి గారికి మాట ఇచ్చాను, ఆయనతో ఈ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టారు. వెంటనే కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారిని కలిసి, సార్, ఈ కథ మీకు సెట్ కాదు, నా దగ్గర డ్యూయల్ రోల్ స్టోరీ ఒకటి ఉంది, అది చేద్దాం అనగానే చిరంజీవి గారు, లేదండి, డ్యూయల్ రోల్స్ చాలానే చేశాను, మనం ఈ సినిమానే చేద్దాం అన్నారు. వెంటనే కోడి రామకృష్ణ గారు, సార్, ఈ సినిమాకి ఎక్కువ కాల్ షీట్స్ కావాల్సి వస్తుంది అనగానే 4 సినిమాల కాల్ షీట్స్ ఇచ్చేశారు చిరంజీవి గారు. ఇక ఆ వెంటనే కోడి రామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే రైటర్ సత్యానంద్ గారు స్క్రిప్ట్ రెడీ చేశారు. స్టోరీ అంతా విన్నాక ఎక్కడో తెలియని వెలితి కనిపించింది. వెంటనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సత్యానంద్తో కొన్ని డైలాగ్స్ మార్చమని చెప్పారు. చివరికి స్టోరీ రెడీ. ఇక గ్రాఫిక్స్ విషయంలో లెజెండ్ బాపు గారి సహాయం తీసుకున్నారు. ఆయన తన మేధస్సుతో సినిమా గ్రాఫిక్స్ ఎలా ఉండాలో ఊహించి కొన్ని చిత్రాలు గీసి ఇచ్చారు. అంతేకాకుండా సెట్టింగ్స్ కూడా బాపు గారు డిజైన్ చేసినవే. ఇక హీరోయిన్ని టబూని అనుకోగా ఆమె బాలీవుడ్లో బిజీగా ఉండడంతో
అప్కమింగ్ హీరోయిన్ ని పెడితే బాగుంటుంది అని నమ్రతా శిరోద్కర్ గారిని ఓకే చేశారు. ఇక ఈ సినిమా విజువల్ వండర్ కాబట్టి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని పరిశీలనలోకి తీసుకున్నారు. ఇళయరాజా, మణిశర్మ, కోటి, శ్రీ విద్యాసాగర్ గారు. చివరికి మణిశర్మ గారిని ఓకే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సెట్. ఇక నెక్స్ట్ ఇందులో ఒక పెద్దాయన క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఆయన దగ్గర పని చేస్తుంటాడు. ఆ పెద్దాయన హీరోని ఒరై అంటుంటాడు. ఆ క్యారెక్టర్కి తమిళ నటుడు శివాజీ గణేశన్ గారిని అడగ్గా అప్పుడు ఆయన కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడంతో ఆయన రిజెక్ట్ చేశారు. ఇక తెలుగులోనే ఎవరినైనా చూద్దాం అని నాగేశ్వరరావు గారు కానీ కృష్ణంరాజు గారు కానీ అయితే ఎలా ఉంటుంది అనుకుంటుండగా చిరంజీవి గారు మా నాగబాబునే పెడదాంలేండి, నాకంటే చిన్నవాడైనా అరే అన్నా పర్లేదు, ఎందుకంటే నా తమ్ముడే కదా అనగానే డైరెక్టర్ ఓకే చేసేశారు. సినిమా తారాగణం, గ్రాఫిక్స్, సెట్స్ అన్ని సిద్ధం. ఇక బడ్జెట్ లెక్కలు వేసుకుంటే ఏకంగా 20 కోట్లు తేలింది. 10 కోట్లు కూడా బిజినెస్ లేని ఆ రోజుల్లో 20 కోట్లు అంటే మాటలు కాదు. అయినా సరే శ్యాంప్రసాద్ రెడ్డి గారు వెనక్కి తగ్గేదే లేదు, నా ఆస్తులు అమ్మైనా సరే ఈ సినిమా తీద్దాం అనడంతో సినిమాని వెంటనే స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కానీ అప్పటికే చిరంజీవి 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. హిట్లర్ సినిమా ఎండింగ్కి వచ్చింది. ఇక అదే టైంలో ఆర్జీవి సురేష్ కృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ అప్పుడే స్టార్ట్ చేశారు. అది కాకుండా చిరంజీవికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అబు బాగ్దాద్ గజ దొంగ అనే పేరుతో 50 కోట్ల బడ్జెట్తో ఒక సినిమా స్టార్ట్ చేశారు. కానీ మతపరమైన వివాదాలతో ఆ సినిమా ఆగిపోయింది. అప్పటికే చిరంజీవి సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో భూలోక వీరుడు అనే సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. ఇక ఆర్జీవి సినిమా అయ్యాక ఈ మూవీ స్టార్ట్ చేద్దాం అనుకోగా ఆ తర్వాత కొన్ని రోజులకు ఉన్న పలంగా కొన్ని వివాదాల కారణంగా అది కూడా ఆగిపోవడంతో ఇక ఎట్టకేలకు ఈ మూవీని స్టార్ట్ చేద్దాం అనుకుని 1997 మే 9న అంజి మూవీని అనౌన్స్ చేశారు. ఇక రెడ్డి గారు మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి గ్రాఫికల్ గా మంచి విజువల్ వండర్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ ని సింగపూర్, మలేసియా, అమెరికాలో చేయించారు. 1997 అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. అంతకు ముందే అక్టోబర్ 3న మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో నడుస్తోంది. మూవీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత గ్రాఫిక్స్ విషయంలో ఈ సినిమాకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. అలాగే షూట్ చేసిన రీల్స్ కాలిపోవడం, ఇలా అన్ని అడ్డంకులు ఎదురవడంతో మూవీని కొద్ది రోజులు వాయిదా వేశారు. అస్తవ్యస్తలు పడి చివరికి అంజి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి 2004 సంక్రాంతికి రిలీజ్ చేయగా పుండు మీద కారం చల్లినట్టు సరిగ్గా అదే టైంలో బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ, అలాగే ప్రభాస్ వర్షం 2 అప్పుడే రిలీజ్ అయ్యి బాలయ్య సినిమా సూపర్ హిట్ కాగా వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా అంజి సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీనికి కారణాలు 6 సంవత్సరాలు లేట్ కావడం, అప్పటికి ఆ స్టోరీ అవుట్ డేటెడ్ అవ్వడం, ఇలా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ పడడంతో సినిమాకి పెద్ద బజ్ క్రియేట్ కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి రాక సినిమా ఫ్లాప్ అయింది. కానీ సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి పేరును సంపాదించుకొని కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకుంది. ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డుతో పాటు సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ మేకప్ కి 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. అంతేకాకుండా 3D డిజిటల్ గ్రాఫిక్స్ విధానాన్ని అనుసరించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చిరంజీవి గారు ఈ మూవీ కోసం ఒకే షర్టుని 2 సంవత్సరాలు వేసుకున్నారట. ఎందుకంటే గ్రాఫిక్స్ కోసం ఆ షర్ట్కి మార్క్స్ వేశారట. అందుకే ఆ షర్ట్ ఉతకడం కానీ మార్చడం కానీ సాధ్యం కాలేదట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారని, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.